దేవునితో సాన్నిహిత్యము కలిగి ఉండుట మన మొదటి అవసరము. దేవునికి ఒక సేవకుడు కలిగి ఉండాలని ఆదామును సృష్టించలేదు, లేక తనకు ఒక పండితుడు అవసరమని దేవుడు ఆదామును సృష్టించలేదు. ఇప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను తనకు సేవకుడు అవసరమనో లేక పండితుడు అవసరమనో ఉద్దేశంతో సృష్టించలేదు. ఆయనను సేవించటానికి కోట్ల మంది దేవదూతలు ఇప్పటికే ఉన్నారు. అవును, దేవునిలో ఆదాము ఐక్యపరచబడాలనే ముఖ్య ఉద్దేశంతో దేవుడు ఆదామును సృష్టించాడు. నీవు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి అని ఆదియందు దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇవ్వలేదు. బహుశా ఇది తరువాత మోషే ద్వారా ఇవ్వబడింది. దీనికి విరుద్ధముగా ఆదాము 6వ దినమున సృష్టించబడ్డాడు. ఆ దినము దేవునికి 7వ దినము, ఆదాముకు 6వ దినము. అంటే ఆదాము మొదటి దినమున దేవునిలో విశ్రాంతి తీసుకుని ఆయనతో ఐక్యపరచబడాలి. ఆ విధముగా ఆదాము దేవునితో మొదటి దినమున ఐక్యపరచబడిన తరువాత మిగిలిన 6 రోజులు తోటలోకి వెళ్ళి పనిచేయాలి. మనము దేవుడు పెట్టిన క్రమమును అనుసరించకుండా, ఆయనతో మొట్టమొదటిగా ఐక్యపరచబడకుండా ఆయన తోటలోనికి వెళ్ళి పనిచేయటము ఎంతో విచారకరము. ఒకవేళ మన విషయంలో ఈ విధముగా జరిగినట్లయితే మన జీవితంలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమును మరియు ఆయన మనలను విమోచించిన ఉద్దేశమును మనము కోల్పోయినట్లే. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో మన చుట్టూ ఉన్న అవసరాలను తీర్చుటలో తీరిక లేకుండా మునిగిపోయి దేవునితో ఐక్యపరచబడుటకు సమయము లేకుండా అయిపోతాము. మన చుట్టూ ఎన్ని అవసరములున్నా దేవుని కోసం వేచి ఉండే సమయము వ్యర్థము అని మనకు అనిపించకూడదు. ప్రియ స్నేహితులారా, ఈ అత్యవసర లోకంలో మన పనులలో, పరిచర్యలో మనము మునిగిపోకుండానట్లు సహాయము చేయమని దేవుని పాదముల యొద్ద కూర్చొని దేవునితో ఐక్యపరచబడినట్లు మనకు కావలసిన కృపను దయచేయమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.